వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి విలియం షేక్స్పియర్ రాసినటువంటి కామన్వెల్త్ ఆఫ్ బీస్ యానటేషను ఎగ్జామ్లు ఎలా రాయాలో తెలుసుకుందాం. ఎగ్జామ్లో ఏ యానటేషన్ ఇచ్చినా ఈ ఆన్సర్ రాయొచ్చు. రిఫరెన్స్ అంటే సంబంధించిన. దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్, పైన ఇచ్చినటువంటి లైన్స్ ఏవైతే ఉన్నాయో పోయం లైన్స్ టేకెన్ ఫ్రమ్ తీసుకోబడ్డాయి. ద పోయం, ఈ పద్యం. కామన్వెల్త్ ఆఫ్ బీస్ పెన్నుడ్ బై, వైడ్లీ ఎక్నాలజ్డ్. పెన్నుడ్ బై అంటే రిటర్న్ బై, వైడ్లీ ఎక్నాలజ్డ్ బాగా పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి ప్లే రైట్ అంటే డ్రామటిస్ట్. ఎవరంటే ఆయన విలియం షేక్స్పియర్ రాసినటువంటి పోయం, ఆ పోయం పేరే కామన్వెల్త్ ఆఫ్ బీస్. దిస్ ఈజ్ అన్ ఎక్స్‌హోర్ట్ ఫ్రమ్, ఇది తీసుకోబడింది. షేక్స్పియర్స్ ప్లే, షేక్స్పియర్ యొక్క నాటకమైనటువంటి హెన్రీ ఫిఫ్త్ యాక్ట్ 1 సీన్ 2. హెన్రీ ఫిఫ్త్ అనే నాటకం నుండి యాక్ట్ 1 సీన్ 2 నుంచి ఈ పోయం తీసుకోబడింది. హీ రోట్, ఈయన రాశారు. 36 ప్లేస్ అన్నారు, 36 నాటకాలు. 154 సానెట్స్, సానెట్స్ అంటే స్మాల్ లిరిక్స్ అనమాట, స్మాల్ సాంగ్స్. అండ్ లాంగ్ పోయమ్స్, పెద్ద పోయమ్స్ కూడా రాశారు. హ్యామ్లెట్, రోమియో అండ్ జూలియట్ అండ్ ద టెంపెస్ట్ ఆర్ హీజ్ నోటబుల్ వర్క్స్. ఈయనకి బాగా పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చినవి ఇవి మెయిన్. సెకండ్ సబ్ హెడ్డింగ్ కాంటెస్ట్. కాంటెస్ట్ అంటే సందర్భం. ఇన్ దిస్ ప్లే ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ ఆఫర్స్ టు ద యంగ్ బాయ్ కింగ్ హెన్రీ ఆ లెంతీ స్పీచ్. ఇక్కడ ఏ సందర్భంలో ఈ పోయం చెప్పారంటే ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ అంటే రాజుగారి దగ్గర మినిస్టర్స్ ఉంటారు కదా, వారిలో ప్రధానమైనటువంటి అంటే ప్రైమ్ మినిస్టర్ అనమాట, ఆయనే ఆర్చ్ బిషప్ క్యాంటర్బరీ. ఈయనంటే ఏం చేశారంటే ఆ కింగ్ హెన్రీ, యంగ్ బాయ్ అంటే అతను యవనంలో ఉన్నటువంటి ఆయన కింగ్ హెన్రీ ఆ లెంతీ స్పీచ్ అంటే చాలా పెద్ద స్పీచ్ ఇవ్వడం జరిగింది. అబౌట్ లైఫ్ ఆఫ్ బీస్, తేనెటీగ యొక్క జీవితాన్ని. విచ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, ఇది ఒక ఎగ్జాంపుల్గా ఫర్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ హిజ్ కామన్వెల్త్ ఇన్ ద టైమ్ ఆఫ్ వార్. ఆయన ఏం చేశారంటే ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ యొక్క స్పీచ్ ఇవ్వడం జరిగింది. థర్డ్ సబ్ హెడ్డింగ్ వచ్చేసరికి ఎక్స్ప్లెనేషన్ అంటే వివరణ. హియర్, ఇక్కడ షేక్స్పియర్ ప్రొవైడ్స్ యాన్ ఎక్స్ట్రాడనరీ ఫిగరేటివ్ ల్యాండ్స్కేప్ అన్నాడు. షేక్స్పియర్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే యాన్ ఎక్స్ట్రాడనరీ అంటే అసాధారణమైనటువంటి ఫిగరేటివ్ అంటే అలంకారిక అని అర్థం. ల్యాండ్స్కేప్ అంటే ప్రకృతి దృశ్యం, అంటే ఇక్కడ హనీ బీస్ అని చెప్తున్నారు కదా, దాని గురించి చెప్తున్నాడు. హీ యూజెస్ బీస్ యాజ్ ఎ మెటాఫర్. మెటాఫర్ అంటే వాటిని సింబలైజ్ చేస్తూ, వాటిని చూపిస్తూ, ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్ వాటితో కంపేర్ చేస్తూ, మనుషులతో కంపేర్ చేస్తూ చెప్పడం. ద బీస్ ఆర్ మోడల్స్ ఆఫ్ పొలిటికల్, ఆ తేనెటీగలు పొలిటికల్గా రాజకీయంగా అండ్ సోషల్ ఆర్గనైజేషన్ మానవ యొక్క నిర్మాణం అంటే మానవ యొక్క సమాజాన్ని గురించి చెప్పటం. హీ సేస్, అతను చెప్తున్నాడు, దట్ హనీ బీస్ టీచర్స్, ఈ హనీ బీస్ తేనెటీగ మనకి ఏం చెప్తున్నాయంటే ది ఆర్ట్ ఆఫ్ ఆర్డర్, ఒక క్రమ పద్ధతి చెప్తున్నాయి. ఇన్ ఫ్యాక్ట్, నిజంగా చెప్పాలంటే వీ కెన్ లెర్న్, మనం నేర్చుకోవాలి ఆ లాట్ అబౌట్ హౌ టు రన్, వాటిని చూసి మనం నేర్చుకోవాలంట ఎలాగైతే హౌ టు రన్ ఆ వెల్ ఆర్డర్డ్ కింగ్డమ్, ఒక రాజ్యాన్ని ఎలా మనము దాన్ని నిర్వహించాలి. ఫ్రమ్ ద క్రియేచర్స్, ఆ చిన్న జీవులు మనకు నేర్పిస్తున్నాయి. ద పోయిట్ అబ్జర్వ్స్, ఈ పోయిట్ మనకి ఏం పరిశీలిస్తున్నాడంటే దట్ ఇన్ ద బీ హైవ్స్, ఆ తేనెటీగలు అంటే హైవ్ అంటే బాస్కెట్, తేనె తుట్టె అనమాట, అక్కడ నుండి తేనె తుట్టెలు అనమాట మొత్తం కూడా. దేర్ ఆర్ డిఫరెంట్ క్లాసెస్, ఆ తేనె తుట్టెలో చాలా డిఫరెంట్ అంటే వివిధ రకములైనటువంటి తేనెటీగలు ఉంటాయి. ఎంగేజ్డ్ ఇన్ డివర్స్ వర్క్స్ అనమాట, అక్కడ ఉన్న తేనెటీగలు అంటే ఆ బాస్కెట్లో ఆ తేనె తుట్టెలో చాలా రకాలైనటువంటి తేనెటీగలు ఉంటాయి. అవన్నీ కూడా ఏం చేస్తాయంట
ద మెజిస్ట్రేట్ బీస్ అన్నాడు. మెజిస్ట్రేట్ బీస్ అంటే ఇక్కడ కార్యనిర్వహణ చేసేవాళ్ళు, అంటే మేనేజర్స్ అనుకుందాం. బీస్ డూ ద కరెక్టివ్ వర్క్, అక్కడ అందరినీ కూడా అవి కరెక్టివ్ వర్క్ అంటే వాటిని పని చేపిస్తూ ఉంటాయి. ద మర్చెంట్ బీస్ కలెక్ట్ హనీ, అక్కడ ఉన్నటువంటి మర్చెంట్ అంటే బిజినెస్ చేసే ఉన్నటువంటి తేనెటీగలు ఉంటాయంట. కలెక్ట్ హనీ అంటే అక్కడ తేనెని సేకరిస్తాయి. సోల్జర్ బీస్ సైనిక తేనెటీగలంట. ప్రొటెక్ట్ అంటే కాపాడుతాయి. దైర్ హైవ్స్ వాటి యొక్క తేనెటీగల్ని తొట్టెల్ని కాపాడుతూ ఉంటాయి. అండ్ ద కింగ్ అబ్జర్వ్స్ అన్నాడు. ద కింగ్ అబ్జర్వ్స్ అంటే ఆ రాజు గమనిస్తూ ఉంటాడు. ద వర్క్ ఆఫ్ ఎవ్రీడే, ఇక్కడ కింగ్ అన్నారు, యాక్చువల్గా అయితే క్వీన్ ఉంటుంది తేనె తుట్టెలో, అయితే అదే పరిపాలిస్తూ ఉంటుంది. ఇక్కడ రాజుతో కంపేర్ చేశారు కాబట్టి కింగ్ అని పెట్టారు. ఎందుకంటే అక్కడ హెన్రీ ఫిఫ్త్ని రాణి అంటే బాగోదు కదా, క్వీన్ అని, అందుకని ఇలా పెట్టడం జరిగింది. ద వర్క్ ఆఫ్ ఎవ్రీడే ఇంక్లూడింగ్ మ్యాసన్ బీస్ అన్నాడు. మ్యాసన్ బీస్ అంటే మేస్త్రులు, ఇల్లు కడుతుంటారు చూసారా, బిల్డింగ్ కట్టే వాళ్ళని మేస్త్రులు అంటారు. అంటే ఇక్కడ వాళ్ళు ఏం కడుతుంటారు, హూ బిల్డ్ ద హైవ్స్, చూసారా అక్కడ అవి కూడా నిర్మిస్తూ ఉంటాయన్నమాట. అంటే రకాలు చూడండి, మెజిస్ట్రేట్ ఉన్నాయి అంటే మేనేజర్స్ ఉన్నారు అందులో, అండ్ బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నాయి అంటే తేనెటీగలు, తర్వాత సోల్జర్ బీస్ ఉన్నాయి, రకరకాలుగా వర్క్ చేసే తేనెటీగలు ఉంటాయంట. దే డూ దేర్ జాబ్ విత్ డ్యూ డెలిజెన్స్, దే డూ అవి ఏం చేస్తాయంట, మొత్తం కూడా తేనెటీగలు వాటి యొక్క జాబ్ని ఉద్యోగాన్ని విత్ డ్యూ డెలిజెన్స్ అన్నాడు. డ్యూ డెలిజెన్స్ అంటే ఏంటి, శ్రద్ధగా చేస్తాయంటండి వాటి పనిని. ద లైవ్స్ ఆఫ్ బీస్ తేనెటీగల యొక్క జీవితాలు ఆర్గనైజ్డ్ అంటే క్రమ పద్ధతిలో నిర్వహించబడతాయి. ఇన్ అన్ ఆర్డర్డ్ వే, క్రమ పద్ధతిలో ఉంటాయంట వాటివి. దో దే ఆర్ ఇన్సెక్ట్స్, అవి చిన్న జీవులు అయినప్పటికీ దే హ్యావ్ వాటికి కలిగి ఉంది. ద కెపబిలిటీ సామర్థ్యం ఉంది వాటికి. టు టీచ్ బోధించటానికి. ద హ్యూమన్ బీయింగ్స్ ది ఆర్ట్ ఆఫ్ ఆర్డర్, అంటే అవి చిన్న జీవులైనా మనుషులకి ఒక క్రమ పద్ధతిని బోధిస్తున్నాయి. ఇక చివరిగా సబ్హెడింగ్ ఏముంది, క్రిటికల్ అప్రిషియేషన్ అన్నాడు. క్రిటికల్ అప్రిషియేషన్ అంటే మనకి ఇక్కడ విమర్శనాత్మకమైన అప్రిషియేషన్, మెచ్చుకోలు అంటే మీకు కామెంట్ అనమాట. చివరికి ఈ పోయంలో మనం ఏం నేర్చుకోవచ్చు అని అర్థం. షేక్స్పియర్ మేక్స్ అ కంపారిజన్, ఇందులో ఈ పోయంలో షేక్స్పియర్ ఏం చేశారంటే కంపారిజన్, పోలిక అనమాట, బిట్వీన్ మధ్యలో, బీస్ తేనెటీగలు, అండ్ మరియు హ్యూమన్ బీయింగ్స్ మానవులు, అబౌట్ వర్కింగ్ టుగెదర్ రెండు కలిపి కనుక చేసుకున్నట్టయితే ఫర్ ఏ కలెక్టివ్ పర్పస్, అంతే కదా, తేనెటీగలు అలానే ఉన్నాయి, అలానే సామ్రాజ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి, మనుషులు కూడా అలానే చేయాలని అర్థం ఇక్కడ. హీ అడ్వైజెస్, ఆయన మనకి ఏం సలహా ఇస్తున్నారంటే అండి, టు ఇన్స్టిల్ ద టీమ్ స్పిరిట్, మనలో అంట ఏమి ఉండాలనుకుంటున్నారు, టీమ్ స్పిరిట్ అంటే జట్టు స్ఫూర్తి ఉండాలి, ఇండస్ట్రీ దృఢ సంకల్పం ఉండాలి, అండ్ యాక్టివ్ కోఆపరేషన్ ఒకరికొకరు సహాయం చేసుకునే తత్వం ఉండాలి, ఇన్ పర్స్యూట్ ఆఫ్ ఏ కామన్ గోల్, ఇంక ఏది చేసినా సరే మొత్తం కూడా కామన్ గోల్ ఏంటి, ఆ రాజ్యాన్ని కాపాడటం, మనం కూడా అందరం కూడా యూనిటీగా ఉండాలి, అలా ఉంటేనే బాగుంటుందని ఈ పోయంలో చెప్పటం. ఇటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి పోయమ్స్ కావచ్చు, లెసన్స్ కావచ్చు, నేను చాలా వాటికి అప్లోడ్ చేశాను. పబ్లిక్ ఎగ్జామ్ వరకు మీకోసం నేను చేస్తూనే ఉంటాను. ఎవరికైనా ఆన్లైన్ క్లాసెస్ కావాలన్నా సరే కాంటాక్ట్ చేయొచ్చు. మై నంబర్ ఈజ్ 9966682722. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.